మల్కాజ్గిరి ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నేను బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే బీజేపీ అంటే దేశానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. కరోనా టైంలో కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది. అట్లనే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉండు కరోనా టైంలో ఆయన హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ సేవ చేశాడు. ఇంకొకటి ఆయనకి కుల మతాలు అనే తేడా లేదు, ప్రతి ఒక్కరితోని మంచిగా ఉంటాడు, హెల్ప్ చేస్తాడు. కాబట్టి మేము ఈటల రాజేందర్ అభ్యర్థినే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్ బస్ ఫ్రీ పెట్టింది కదా, దాని మీ స్పందన ఏంటి? కాంగ్రెస్ బస్సు ఫ్రీ పెట్టిందండి, దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా మహిళలకు? మీరు ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్ కానీ మీలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ మహిళలు ఇంట్లో ఇప్పుడు భర్త కొడితే పారిపోయి బస్సులలో పారిపోతున్నారు. అంటే వాళ్ళు పట్టుకోవడానికి కూడా అంటే రేవంత్ రెడ్డి మహిళలకు స్వేచ్ఛ ఇచ్చింది కానీ బస్సులలో స్వేచ్ఛ ఇచ్చింది అంతే. అది కాదు మహిళలకు ఇవ్వాల్సింది. మహిళలకి వాళ్ళు ఉపాధి కల్పించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అటువంటి పథకాలు ఏమన్నా తెస్తే బాగుంటుంది. కానీ ఫ్రీ బస్సు ఇవన్నీ కాదు, యూస్లెస్ అండి. ప్లస్ ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు మీకు అందుతున్నాయా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి కూడా దొరకట్లేదండి. ఒట్టి ఒక బస్సు ఫ్రీ అని చెప్పిండ్రు, దానివల్ల మహిళలు చచ్చిపోయిన మహిళలు కూడా ఉన్నారు బస్సుల వల్ల. మిగతా అన్నీ ఇప్పుడు ఇంటింటి మహాలక్ష్మో గృహలక్ష్మో ఏవేవో చెప్పిండు. ఇప్పుడు గ్యాస్ లేదు, గృహలక్ష్మి లేదు, 4000 పింఛన్ అన్నాడు, అది కూడా లేదు. మాకు ఏవి లేవండి. కాంగ్రెస్ కళ్ళబుల్లి మాటలు చెప్తుంటే తప్పితే దాన్ని మాత్రం పాటించట్లేదు. తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, 100 రోజులలో నేను పథకాలన్నీ అమలు చేస్తా అన్నాడు. 100 రోజులు అయిపోయింది కదండి, తను సీఎం అయ్యిండు, కానీ ఇప్పటివరకు పథకాలను మాత్రం అమలు చేయలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నా దృష్టిలో ఫెయిల్ అండి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 10 ఏళ్ళు పరిపాలించిందండి బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. అంటే ఎవరికి నిధులు అందాలో వాళ్ళకే అందినే తప్పితే సామాన్య ప్రజలకు మాత్రం నిధులు ఏవి కూడా అందలేవండి. పథకాలు కూడా చాలా వరకు అంటే వాళ్ళ దృష్టిలో ఉన్న వాళ్ళకే పథకాలు అందినాయి. అది గృహలక్ష్మి కానీ ఇంకా వేరే ఏదన్నా కూడా ఆ పార్టీలో ఉండి పనిచేసేటోళ్ళకే పథకాలు అందినాయి. కానీ సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరికైనా వచ్చిందని మీరు ఒక్కసారి అడగండి. ఇంకొకటి రేషన్ కార్డులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదండి. కొత్త రేషన్ కార్డులు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా లేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము రాగానే కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తామన్నారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు కూడా ఏమీ లేదు, చేసింది ఏమీ లేదండి, ఒదిగేది ఏమీ లేదు. ప్రభుత్వాలు వస్తున్నాయి. అందుకే ఒకసారి మేము మా దృష్టిలో ఏంటంటే కాంగ్రెస్ని గెలిపించుకున్నాము. ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాము. ఈ ఒకసారి మేము బీజేపీకి ఇచ్చి చూస్తాం, ఆయన గెలిపించుకొని చూస్తాం.